హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు ఏం చూడబోతున్నామంటే చామదుంపల ఫ్రై అండి. ఇవి పచ్చివే అన్నమాట. మనం చాలామంది ఏం చేస్తారంటే ఉడకబెట్టి వేపుతూ ఉంటారు. అలా ఉడకబెట్టడం వల్ల ఏమవుతుందంటే బంకలాగా అతుక్కుంటూ ఉంటుంది. ఉప్పు కారం ఏమీ సరిగ్గా పట్టదండి. అందువల్ల మనం తోలు తీసేసి ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి. ఈ ముక్క సైజు వచ్చి ఇలా ఉండాలి. మరీ సన్నగా కట్ చేసామనుకోండి వేపేటప్పుడు తునిగిపోతుంది. కొంచెం మందంగా ఉందనుకోండి బాగా వేగుతుంది అనమాట. ఇలా పచ్చి వాటితో వేపితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చామదుంపల ఫ్రై. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ఎంత బాగుంటుందంటే ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు ఇంత వేస్తాను, ఎక్కువ వేయట్లా. చాలకపోతే వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువ వేసామనుకోండి దాని టేస్ట్ పోతుంది కదా, అందుకని కొంచెం ఉప్పు. తర్వాత ఇటు చూడండి, కొద్దిగా పసుపు, ఆ తర్వాత తగినంత కారం వేసేసి ఇందులోనే కొద్దిగా నీళ్లు వేసేయండి. వేసేసి దీన్ని బాగా కలిపేసి మనం స్టవ్ మీద పెట్టేద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి పెట్టేశానండి. ఈ టైంలోనే మనం తగినంత ఆయిల్ని యాడ్ చేసేద్దాం. ఆయిల్ చాలకపోతే కనుక మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇది మనం బాగా ఫ్రై చేయబోతున్నాం కదా, అందుకని. ఇప్పుడు ఆయిల్, ఉప్పు, కారం, పసుపు వేసాము. ఇందులోనే ఇది ఉడుకుతుంది, తర్వాత వేగడం స్టార్ట్ అవుతుంది. ఈ చామదుంపల ఫ్రై వచ్చి సాంబార్కి, రసానికి చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినవచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేద్దాం. దాని పాటుగా అది ఉడుకుతుంది. అప్పుడప్పుడు మధ్యలో తీసి చూడాలండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేస్తున్నా, మధ్య మధ్యలో తీసి కలుపుకోండి, లేకపోతే అడుగంటిపోతుంది. సరేనా? ఉడుకుతుంది కదండి. ఈ టైంలో మనం అటు ఇటు ఇలా తిప్పుకుంటే రెండు వైపులా బాగా ఉడికి ఫ్రై అవుతుందండి. మధ్య మధ్యలో ఇలా కలపండి. చూసారండి, బాగా దగ్గర పడింది. ఈ టైంలో మనం కొంచెం వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేద్దాం. వెల్లుల్లి కొంచెం ఒక 4-5 రెబ్బలు వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నా దగ్గర ఏమంటే ఇప్పుడు చూస్తే వెల్లుల్లి లేదు, అయిపోయింది, వెళ్ళి తీసుకురావాలి. అందుకని 2 రెబ్బలు ఉంటే వేసేసా. మీరు ఒక 4 వేసుకోండి, బాగుంటుంది. ఇది వచ్చి 4 దుంపలండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంతసేపు కొంచెం ఫ్లేమ్ ఎక్కువ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేయాలి. పెట్టేసి మూత పెట్టకూడదు. ఇక దాని పాటుకు అది వేగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం తిప్పుతూ ఉండాలి. సరేనండి? చూసారండి, బాగా వేగుతుంది కదా. ఇంకో 5 మినిట్స్లో బాగా వేగిపోయిద్ది. ఏమంటే మనం అప్పుడప్పుడు చామదుంపలు, తర్వాత వచ్చి బెండకాయలు ఇలాంటివి చేర్చుకోవాలండి. ఏమంటే అందులో బంక పదార్థం ఉంటుంది కదా, మన మోకాళ్ళకి జాయింట్స్ దగ్గర గుజ్జు పదార్థం అనేది కొంచెం వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. అందుకే బోన్స్ పెయిన్ అవి వస్తాయి అంటున్నారు కదా. దానివల్ల మనం ఇలాంటివి చేర్చుకోవడం వలన అక్కడ ఆ గుజ్జు పదార్థం అనేది తగ్గిపోకుండా ఉంటుందండి. అందుకని అప్పుడప్పుడు ఇలా చేసుకోండి. అలానే పిల్లలకి లంచ్ బాక్స్లో ఈ సైడ్ డిష్గా ఇచ్చారనుకోండి, శుభ్రంగా తినేస్తారు. పులిహోర, కొబ్బరి అన్నము ఏదో ఒకటి చేస్తాం కదా, అప్పుడు ఇలా సైడ్ డిష్లు ఇచ్చామనుకోండి వాళ్ళు శుభ్రంగా బాక్స్ని ఖాళీ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల ఫ్రై రెడీ అయిపోయింది. ఇటు పక్కన రసం, నాటు రసం అండి. ఇందులో టమాటోస్ వేయాల, చింతపండు, ఎండుమిర్చి, మిరియాలు, ధనియాలు కాదు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అంతేనండి. ఎందుకంటే కోల్డ్ చేసినప్పుడు టమాటో వేసినట్లయితే ఇంకా కోల్డ్ ఎక్కువైద్ది అంటారు. అందువల్ల ఇలా నాటు రసం పెట్టుకున్నట్లయితే కోల్డ్ రాదండి, తగ్గిపోతుంది. ఇటు రసం, ఇటు చామదుంపల ఫ్రై. నిన్న చేసిన తోటకూర పప్పు చాలా ఉందండి, అది. ఆ తర్వాత బెండకాయ కూర ఇక మేట చేయాలన్నమాట. ఇది మా పాపకి రసం, చామదుంపల ఫ్రై. మాకొచ్చి తోటకూర పప్పు, బెండకాయ కూర. తనకి ఫీవర్ అండి, అందుకని తోటకూర పప్పు తినదనమాట. బెండకాయ కూడా తినదు, ఇంకా కోల్డ్ ఎక్కువ అవుతుందని. అందుకని తన కోసం ఈ 2. సరేనండి? వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్, మంచి మంచి
వీడియోస్ వస్తాయి చూడండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.